సార్ ఎఫ్ఈ చౌక దుకాణాలకు ఇచ్చే బియ్యాన్ని జనవరి నెలలో 2 సార్లు ఇచ్చినారు సార్. 23/1/25 ఒకసారి, 3/2/25 తేదీన ఒకసారి, 2 సార్లు ఇవ్వడం జరిగింది. మొదటి సార్లు ఇచ్చిన బియ్యము ప్రభుత్వం ఇంతే ఇచ్చిందని చెప్పేసి అమ్మేసిన కార్డు హోల్డర్లకు ఇచ్చినారు. తర్వాత రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మేసినారు. కాబట్టి 2 సార్లు ఇచ్చే విధానం ఒకటి ఎఫ్ఈ షాప్కి ఒకటేసారి ఇవ్వాలి కదా అధ్యక్ష. మరి 2 సార్లు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం అట్లా ఇచ్చిన దానివల్ల మొదటిసారి ఇచ్చిన బియ్యాన్ని పంచినారు, రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మినారు. గతంలో డీలర్లుగా ఉండబడిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బ్యాక్ లాక్ నిలబడిపోయింది. ఆ బ్లాక్ లాక్ నిలబడిపోయిన కారణంగా ఇప్పుడు ఇచ్చే డీలర్లకు ఆ బ్లాక్ లాక్లో కొంత బియ్యాన్ని తగ్గించి ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్లాక్ లాక్ అంతా బ్లాక్ మార్కెట్కి అమ్ముకున్నారు. ఇప్పుడు ఇచ్చే డీలర్లకు మాత్రమే బ్యాక్ లాక్ ఉంది కదా అని తగ్గించేస్తున్నారు. ఆ కారణంగా పూర్తి స్థాయిలో వీళ్ళకు మన కార్డు హోల్డర్లకు బియ్యాన్ని ఇచ్చే పరిస్థితి లేదు సార్ అధ్యక్ష మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. కాబట్టి ఇది వాళ్ళ దగ్గర ఎప్పుడైతే బ్యాక్ లాక్ ఉండదనే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉండబడిన డీలర్లు అందరూ బియ్యాన్ని వాళ్ళకు మనకి తిరిగి ఇప్పుడు కొత్త డీలర్లకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మా అభిప్రాయం అధ్యక్ష. డీలర్ ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి బాగా ఉండబడిన పరిస్థితుల్లో ఉంది. గత ప్రభుత్వము ఆటోలలో ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆటో సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఆటోలలో ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో వాళ్ళు తెలియని పరిస్థితి ఉంది. ఆటోలలో వాళ్ళందరూ బియ్యాన్ని డీలర్కు కిలోకు 12 రూపాయలు 13 రూపాయలకు వాళ్ళు డబ్బులు తీసుకొని బియ్యం ఇవ్వడంలే. బియ్యం వాళ్ళు ఆటో వాళ్ళే మిగిలించుకొని బ్లాక్ మార్కెట్కి అమ్ముకుంటున్నారు. డీలర్ దగ్గర ఉండేటప్పుడే సక్రమైన డిస్ట్రిబ్యూషన్ ఉండింది సార్. ఈ పొద్దు కాకపోతే రేపు కాకపోతే 4 రోజులకు తీసుకునే వాళ్ళు ఆటోల ద్వారా పోయిన కారణంగా అప్పుడు ఉంటే తీసుకోవాలా లేకపోతే లేదు. ఆటోల వాళ్ళే 15 రూపాయలు డబ్బులు ఇచ్చి బియ్యం వేయకుండా తీసుకొని అవన్నీ బ్లాక్ మార్కెట్ తరలిస్తాడు. ఈ ఆటోల సిస్టాన్ని పూర్తిగా తీసేసి పాత పద్ధతిని ప్రవేశపెట్టడం దానివలన కొంతవరకు కార్డు హోల్డర్లకు మేలు జరుగుతుంది సార్. మరి ఈ మాదిరిగా గతంలో ఉన్న బ్లాక్ లాక్ ఎవరైతే ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది వేల కోట్ల రూపాయలు నష్టపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే కనీసం బెనిఫిషరీకి చేరడంలే. ఆ బెనిఫిషరీకి చేరే పరిస్థితుల్లో ఉండేటట్టు చూడాలనేది ఒకటి. మరి అందరూ కూడా ఒక 60% ఎఫ్ఈ షాపుల ద్వారా ఇచ్చే బియ్యాన్ని అందరూ అమ్ముకుంటున్నారు. ఒక 30-40% మాత్రమే సొంతాలకు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేసే వల్ల కొత్త విధానంలో డబ్బులు బెనిఫిషరీకి ఇచ్చే పరిస్థితి ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది.